ఓకేనండి. ఒక్కసారి మనకి జనసేన నుంచి కృష్ణవేణి గారు ఉన్నారు, మీ పొత్తులో భాగస్వామి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి అమ్మి గారు. అలాగే విఆర్కే న్యూస్ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనందరికీ కూడా నమస్కారం. కృష్ణవేణి గారు చూస్తున్నారు కదా పెనమలూరు టికెట్ ఇష్యూ. సో మరి అంటే చాలా సంవత్సరాలుగా మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము. ఈసారి కూడా 2 సంవత్సరాలుగా ఇదే పని మీద ఉన్నాము. ఎలక్షన్స్ కి సంబంధించి మా కుటుంబానికి టికెట్ లేదు. సో బోడే ప్రసాద్ ఆయనకి టికెట్ కేటాయించారు. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మీరు కూడా చూసారు కదా, జనసేనలో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. ఏమంటారు ఇప్పుడు? అవునండి, ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడాలి మేడం. నిజంగా సీట్ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా మాట్లాడే ఉండేవారు మేడం కూడా. కాకపోతే రాకపోవడం అనేది, నిరుత్సాహపరచడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే 2 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల కష్టపడిన వాళ్ళకి సీట్ రాకుండా కొత్తగా అంటే సమీకరణాలను పట్టో లేకపోతే అక్కడ విన్నింగ్ ప్రాసెస్ ని పట్టో ఒక్కొక్కసారి పాత వాళ్ళని మార్చి కొంచెం యంగ్ గా ఉన్న వారికి కానీ కొంచెం బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు విన్ అవుతారన్న వాళ్ళకి కూడా సీట్లు కొన్ని చోట్ల కేటాయించడం జరుగుతుందండి. అలాంటి చోట్ల జనసేన నాయకులు కానీ మీకు కానీ చాలా త్యాగాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేయవలసి వచ్చింది. ఇవాళ పెద్దాపురం నియోజకవర్గం ఉందండి. పెద్దాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మకాయ చినరాజప్ప గారు ఉన్నారు. అక్కడ పిఆర్పిలో విన్ అయినటువంటి అధిక మెజారిటీతో విన్ అయినటువంటి సీటు పెద్దాపురం నియోజకవర్గం. ఉమెన్స్ కోటాలో నేనున్నాను. అలాగే మా ఇన్ఛార్జ్ గారు కూడా పిఆర్పి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తే. కాకపోతే ఇవాళ ఎవరికి కూడా రాలేదు అక్కడ సీటు. రాజప్ప గారికి సీట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన పదవి చేసిన వ్యక్తే కదా, కొత్త వారికి జనసేనకు అవకాశం ఇద్దాం, అక్కడ ఖచ్చితంగా జనసేన విన్ అయ్యే సీటు అన్న చోట కూడా మేము త్యాగం చేయాల్సి వచ్చింది. మా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అండి. రూరల్ నియోజకవర్గం జనసేనకి కంచుకోట. ఆ కంచుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరింట్ల బొచ్చి చౌదరి గారు ఆయన వెనక్కి తగ్గకపోతే అక్కడ జనసేన నాయకులే వచ్చి క్యాడరే వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి జనసేన సీటు కావాలని పట్టుబట్టడం జరిగింది. అక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి కూడా వెనక్కి తీసుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఇదంతా ఎందుకంటే ఖచ్చితంగా విన్ అయ్యే సీట్లు కూడా జనసేన ప్రతి చోట కూడా త్యాగం చేసిందండి. వాళ్ళ ప్రతిపాడు నియోజకవర్గం అవ్వచ్చు, ఇలాగ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఉభయ గోదావరి 2 జిల్లాల్లో అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, చాలా చోట్ల జనసేనకి బలం ఉన్న చోట కూడా మీకు తగ్గాల్సి వచ్చింది. ఇవాళ పీగన్నవరం నియోజకవర్గం అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ జనసేన ఓడిపోయింది 2 చోట్ల అని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటారని. కానీ ఓడిపోయి ప్రజల మనసులో గెలిచినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు. ఒకసారి నేను పీగన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్యాడర్ బలం ఒకసారి మీకు చెప్తాను మేడం. అక్కడ మాకు క్రియాశీలక సభ్యత్వాలు 10,250 క్రియాశీలక సభ్యత్వాలు అయినాయండి. అక్కడ మాకు ఇన్ఛార్జ్ కూడా లేరు, పార్టీ ఇన్ఛార్జ్ కూడా లేరు. జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే జన సైనికులు ఒక కష్టాన్ని చెప్తున్నాను. ఎంపీటీసీలు వచ్చేసరికి 14 మంది విన్ అయ్యారండి. సర్పంచులు 11 మంది విన్ అయ్యాం. ఉప సర్పంచులు 15 మంది విన్ అయ్యాం. వైస్ ఎంపీపీ 2 ఎంపీపీ 1, వార్డు మెంబర్స్ 170 మంది విన్ అయ్యారు. అంటే ఇదంతా కూడా జనసేన ఒక బలం. నియోజకవర్గానికి అదొక ఎస్సీ కమ్యూనిటీ. వాళ్ళ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని మాట్లాడే వ్యక్తుల గురించి చెప్తాను. ఇవాళ పీగన్నవరం నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినా సరే పీగన్నవరం వెళ్ళినా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు విన్ అవుతారు. అంటే గ్రౌండ్ స్థాయిలో మా జనసేన బలం మీకే వచ్చింది కదా, గొడవలో భాగంగా మీకే వచ్చింది కదా, మీకే కేటాయించారు కదా ఫైనల్ గా. ఫైనల్ గా ఏంటంటే అక్కడ బలం ఉంది. మాకు కూటమి హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ జనసేనకి పీగన్నవరం నియోజకవర్గంలో మాట సీటు కేటాయించాలి. మీరు చెప్తున్నారు ఐబీఆర్ఎస్ కాల్స్ గురించి కొంతమంది పేర్లు పెట్టలేదు అనేసి. అలాగే మా జనసేనకు సంబంధించి కూడా మా జనసేన సర్వే రిపోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాదు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు మా అధ్యక్షులే కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారే చెప్పదు. ఒకరి వెనకాల ఒకరు నడవడం లేదు, ఇద్దరు కలిసి నడుస్తున్నామని చెప్పారు. కలిసి నడుస్తున్న సీట్లు జనసేనకు రాలేదు కదండి, కేటాయించలేదు కదా. చాలా చోట్ల మా నాయకులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితం రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి స్వస్తి పలకడం కోసమే మేము కూడా ఇవాళ త్యాగాలు చేయవలసి వచ్చింది. కాకపోతే కొన్ని చోట్ల
మా నాయకులు ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నారో టీడీపీ నాయకులు కొంతమంది ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది అధిష్టానం అన్నది కూడా ఒకసారి ఆలోచించాలండి. అంటే ఇక్కడ మహాసేన రాజేష్ గారు ఉన్నారు, వారి విషయంలో మీ ఉద్దేశం ఏమిటండి? మహాసేన రాజేష్ గారు ఒకప్పుడు మా జనసేన పార్టీకి రావడానికి చూసినటువంటి వ్యక్తి అండి మహాసేన రాజేష్ గారు. ఆయన జనసేన పార్టీని నేనే స్వయంగా వెళ్ళి ఆ మహాసేన రాజేష్ గారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఆడపడుచు నేను. నన్ను ఎప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తులు కూడా సొంత ఆడపడుచులా చూస్తారు. మహాసేన రాజేష్ గారి మీద కూడా చాలా మాకు మంచి ఒపీనియన్ ఉంది. ఆయన కారు బద్దలు కొట్టినప్పుడు కూడా జనసేన నుంచి మేము ఎంత మంది వెళ్ళి ఆయనకి బ్యాక్ బోన్ గా నిలిచి సపోర్ట్ ఇచ్చామన్నది ఆయనకి కూడా తెలుసు. వారు మహాసేన రాజేష్ గారు పి గన్నవరం నియోజకవర్గం వస్తున్నారు అంటే కనుక ఆయన నిజంగా జనసేన పార్టీలో ఉంటే అక్కడ క్యాడర్ కూడా ఆదరించే వాళ్ళేమో. కాకపోతే టీడీపీ నుంచి వస్తే అక్కడ ఇద్దరు ఫెయిల్ అవుతాం. అందుకని అక్కడ మా జనసేన నాయకులు కొంచెం జన సైనికులు పట్టుబట్టడం జరిగింది తప్ప మహాసేన రాజేష్ గారి మీద మాకు ఎప్పుడు ఎటువంటి దురుద్దేశం గాని, ఆయన ఇంకా ఎదగాలి అలాంటి వ్యక్తి సమాజానికి అవసరం, ప్రతి దాని మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ గారు. అలాంటి వ్యక్తి మంచి లీడర్షిప్ తో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము కూడానండి. ఓకేనండి, డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనం కాంగ్రెస్ నుంచి కృష్ణవేణి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకుందాం.